రామలక్ష్మి విషయంలో వచ్చిన మార్పుకు ఒక్కసారిగా ఫిదా అయిపోతాడు సీతాకాంత్. రామలక్ష్మి ఏంటి మీరు ఇంకా స్నానం చేయలేదా అని అయితే అంటూ ఉంటే, నువ్వు ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తావా, అసలు ఏం విషయం కనుక్కుందామా అన్నట్టు నేను ఎదురు చూస్తూ ఉన్నానైతే అంటూ ఉంటే, మీరు ముందు ఫ్రెష్ ఎయిర్ అయిపోండి తర్వాత మాట్లాడదాం అన్నట్టు చెప్తుంది. అయితే సీతాకాంత్ రెడీ అవుతూ ఉంటే రామలక్ష్మి వచ్చిన తర్వాత ఆ రామలక్ష్మిని అడుగుతాడు సీతాకాంత్, అసలు ఏంటి ఈ మార్పుకు కారణం, నువ్వేంటి నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి, ఇదంతా ఒక కలగానే ఉంది, ఇదేదో పెద్ద మ్యాజిక్ లాగా అనిపిస్తుంది అని అయితే చెప్పడంతో రామలక్ష్మి మౌనంగా ఉంటుంది. మరోవైపు సీతాకాంత్ విషయంలో రామలక్ష్మి శ్రీలతకి ఒక రేంజ్లో ఇచ్చి పడేసింది. ఇక మీరు రెస్ట్ తీసుకోవాల్సిన సమయం దగ్గరకు వచ్చేసింది, మీకు ఇంకా రెస్టే రెస్ట్ జీవితాంతము, ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నాకు మీ మనస్తత్వం ఏంటో, మీ కొడుకు విషయంలో మీరు చేస్తున్నదేంటో, యోగక్షేమాలు కానీ అన్నీ చూస్తూనే ఉన్నాను కదా, ఇక మీరు రెస్ట్ తీసుకోండి, మీ బాధ్యతలు నేను తీసుకుంటాను, మీరు కృష్ణారామ అనుకుంటూ ఒక మూలన కూర్చోండి అత్తయ్య గారు అనేది చెప్పి పెద్ద షాక్ ఇస్తుంది. నిన్నటితోనే ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు బాగా అర్థమైపోయింది. ఇక ఉంటుంది కదా ఈ రామలక్ష్మి ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఎలాంటి మార్పులు చేకూరుతాయో. అత్తయ్య గారు, ముఖ్యంగా మీ విషయంలో నేను చాలా శ్రద్ధ తీసుకుంటాను అని అయితే చెప్తూ పెద్ద ట్విస్ట్ ఇచ్చేసింది రామలక్ష్మి.